సో అమర్నాథ్ యాత్ర కాశ్మీర్లోని అమర్నాథ్ టెంపుల్కి ఎలా వెళ్ళాలనే దాని గురించి మీకు చెప్తాను. ఇక్కడ రోడ్డు కనిపిస్తుంది చూడండి, ఇది బాల్టాల్ నుంచి నడుచుకొని వెళ్ళే రూటు. సో మీరు నడుచుకొని వెళ్ళినా సరే 13 కిలోమీటర్లు ఒక 4-5 గంటలు లేదా 5-6 గంటలు నడుచుకొని వెళ్ళిపోవచ్చు. లేదు అనంటే గాడిదల మీద అవి మోసుకొని వెళ్తారు. గాడిదల మీద వెళ్ళాలంటే మీకు 4,000 రూపాయలు అవుతుంది. అదే పాలక్ అంటారు, అంటే మిమ్మల్ని మోసుకొని వెళ్తారు. నలుగురు కుర్చీలో కూర్చోబెట్టుకొని దాని మీద వెళ్ళాలంటే మీరు 6,000 రూపాయలు అనేది కట్టాల్సి ఉంటుంది అనమాట. ఇందులో రావడానికి 3 రకాల రోడ్లు ఉన్నాయి. ఒకటి బాల్టాల్ నుంచి, 2 పంచతర్రి నుంచి, 3 సంగం నుంచి ఉంటుంది. సో ఇట్లా బాల్టాల్ నుంచి వస్తే చాలా దగ్గర. చాలామంది తెలియకుండా పంచతర్రి నుంచి వస్తూ ఉంటారు, చాలా దూరం. సో ఎప్పుడు వచ్చినా సరే బాల్టాల్ నుంచి రావాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు తెలుగు వాళ్ళు ఎలా వెళ్ళాలి అడ్రస్ అనేది మీకు క్లారిటీగా నేను చెప్తాను. సో మొదటగా వచ్చి ఆంధ్ర వాళ్ళు తెలంగాణ డైరెక్ట్ ఢిల్లీకి ట్రైన్ ఉంది. ఢిల్లీ నుంచి డైరెక్ట్గా జమ్మూకి ట్రైన్ ఉంది. సో ఈ టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత జమ్మూ నుంచి మీరు అక్కడ యాత్రి సదన్ అని ఉంటుంది, అక్కడ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. మీరు ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు, ఆఫ్లైన్ ద్వారా చేసుకోవచ్చు. ఆఫ్లైన్ కూడా మీకు అక్కడ టికెట్లు ఇస్తారు. అక్కడ నుంచి డైరెక్ట్గా మీకు వాళ్ళే వ్యాన్లు ఉంటాయి, వ్యాన్ల ద్వారా మిమ్మల్ని తీసుకొచ్చి బాల్టాల్లో వదిలేస్తారు. బాల్టాల్ నుంచి మీ ఇష్టం అనమాట, మీరు ఎట్లయినా రావచ్చు. మీరు గాడిదల మీద రావచ్చు, పాలక్ అని హిందీలో పాల్కి అంటారు, దాని మీదైనా రావచ్చు, లేదా నడుచుకునే రావచ్చు. మీరు అలా వచ్చు. మొత్తం ఫుడ్ ఫ్రీ. మీరు ఎక్కడైనా లంగార్లు అంటారు, ఎక్కడైనా సరే మీరు సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ ఏ ఫుడ్ కావాలన్నా మీరు తినచ్చు. సో చాలా అంటే చాలా బాగుంటుంది. లైఫ్లో ఒక్కసారైనా సరే అమర్నాథ్ యాత్ర చూడాలి. ఎందుకు అనంటే ఆ మంచు గడ్డలు, ఆ ప్లేస్లు, ఆ టెంపరేచరు లైఫ్లో ఎక్కడ చూసినాం మనం. సో అలాంటి టెంపుల్ అనమాట. సో అమర్నాథ్ కానీ కేదార్నాథ్ కానీ లైఫ్లో ఒక గోల్ అచీవ్ అనమాట. సో ఇక్కడ చూడడం అనేది అంత పవర్ఫుల్గా చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఎక్కడ మధ్యవర్తుల్ని, బ్రోకర్లను ఎవరైనా నమ్మద్దండి. మీరు ఈజీగా వచ్చేయచ్చు అనమాట. సో ప్రతి చోట గవర్నమెంట్ అవైలబుల్గా ఉంది, డిఫెన్స్ వాళ్ళు అవైలబుల్గా ఉంటారు. సో మీకు ఎక్కడ ఏ డౌట్ వచ్చినా సరే అక్కడికక్కడే క్లారిఫికేషన్ చేస్తారు. సో మధ్యవర్తులు ఎవరిని నమ్మద్దండి. సో ఖచ్చితంగా ఇది ఓపెనింగ్ అనేది జూన్ 27వ తేదీ ఓపెన్ అవుతుంది. ఆగస్ట్ ఫస్ట్ వీక్లో అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. ఎవ్రీ ఇయర్ ఇంతే అనమాట.